వరంగల్ జిల్లాలో స్కాలర్షిప్స్ బకాయిలు చెల్లించాలని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల నాయకులు నిరాహార దీక్షకు దిగారు. 8,200 కోట్లు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండగా ప్రభుత్వం కేవలం 600 కోట్లు విడుదల చేస్తామనడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల చెవిలో పువ్వులు పెడుతుందని కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఐక్య విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల నిరాహార దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8,200 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు కానీ ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఇటు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటు పక్క బడుగు బలైన వర్గాలకు కూడా కొంత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతుంది. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కూడా సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో వారి జీవితం కొంత అంధకారంగా మారుతుందని చెప్పేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇటు కాకతీయ యూనివర్సిటీ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. చెప్పండి, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు? ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము మా చెవులలో పూలు పెట్టింది. ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రజాపాలన పేరుతో చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము మేము విద్యార్థులకు న్యాయం చేస్తాము, నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి ఇస్తాము, అదేవిధంగా ఏంటంటే ఉపాధి కల్పిస్తామని చెప్పి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాము, ఇంటర్నేషనల్ లెవెల్లో విద్య అందిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు సేమ్ కేసీఆర్ ప్రభుత్వం లెక్క మా చెవులలో పూలు పెట్టింది. కాబట్టి మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు బంద్కు ఉన్నత విద్యా సంస్థలు బంద్ పిలుపునిస్తే మొత్తం కూడా రాష్ట్రం మొత్తం ఏదో తగలబడ్డట్టు చేసి మొత్తం వెంటనే 600 కోట్లు ప్రకటించినందుకు ఒకటే విధంగా మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 600 కోట్లు కాదు, 8,500 కోట్ల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్నవి. దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులకు దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు వెంటనే 8,600 కోట్ల స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 600 కోట్లు ఎవరికి సరిపోతాయి? మీరు పంపించేది బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ప్రైవేట్ కాలేజీల కోసం విద్యార్థుల మాత్రం సరిపోతాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు మీరు ఏం పైసలు ఇస్తారని కూడా ఈ సందర్భంగా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే 8,600 కోట్లు స్కాలర్షిప్లు చేయకుంటే విద్యార్థులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. మీ ప్రభుత్వాన్ని మొత్తం కూడా గద్దదించే విధంగా మేము కొట్లాడతామని కూడా విద్యార్థి సంఘాలుగా మేము చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం సకాలంలో ఇటు ఫీజులు చెల్లించకపోతే ఇటు విద్యార్థులకి సర్టిఫికెట్స్ రాక కూడా వారి భవిష్యత్తు కూడా కొంత ప్రమాదం ఏర్పడుతుంది. అసలు దీనిపై మీరు ఏ విధంగా ఉద్యమం చేయాలనుకుంటున్నారు? ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతున్నారో ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడ్డ పేద విద్యార్థులు పై తరగతులు పోవడానికి వాళ్ళ స్కాలర్షిప్ వాళ్ళ సర్టిఫికేట్లు కావాలంటే ఈరోజు ప్రైవేట్ మేనేజ్మెంట్ కానీ ఇటు గవర్నమెంట్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే వాళ్ళ కోర్స్ ఫీజు మొత్తం కట్టి సర్టిఫికేట్ తీసుకోపోమని అంటున్నారు. మరి పేద విద్యార్థులు చదువును విరమించుకునే ఒక సిచ్యువేషన్ ఈ తెలంగాణలో ఉన్నది. మరి తక్షణమే మేము స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి పేద విద్యార్థులు న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు పై తరగతులు పోయవలసిన విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళు బయట ఉండుకుంటా వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో పూర్తి మొత్తంలో 8,600 కోట్లు స్కాలర్షిప్ ఏదైతుందో దాన్ని విడుదల చేయాలి. లేకపోతే ఇదే కాకతీయ కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపుతామని చెప్పేసి హెచ్చరిస్తూ నా పేరు మరిమేష్ PDS డిస్ట్రిక్ట్ సెక్రటరీ. 600 కోట్లు కాదు, 8,200 కోట్లు బకాయిలు స్కాలర్షిప్ చెల్లించాలి. ఇటు బడుగు బలైన వర్గాలు పేద ప్రజలు ఉన్నత చదువులు చదువుకునే విధంగా వారికి ప్రభుత్వం సహకరించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కొంత కుట్రపూరితతో వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కూడా నియమించకపోవడం విద్యా వ్యవస్థ మీద నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నది. దీనిపైన విద్యా సంఘాలు మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ ఫిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.